పెట్టుబడి దగ్గు పంట తొందరగా వస్తుంది. సన్నోట్ వేస్తే బోనస్ వస్తుందంటే ఇదే నీకు అమ్మిన బయట ఎక్కువ రేట్ వస్తుందన్నా గవర్నమెంట్కి ఉంటుంది కదా అని సన్నోట్ వేస్తే బోనస్ జీరో. రైతు బంధు ఆశ పెట్టిన వస్తాంది నాట్లు అయిపోయినాయి, కలుపులేని కోతలకు వస్తాయి. ఇంతవరకు రైతు బంధు రుణమాఫీ 50% కూడా కాలే. ఎందుకు అబద్ధాలు ఆడుతూ సిగ్గు లేకుండా అన్ని ఫోకస్. ఎందుకు పెద్ద గారు చెప్పినట్టు నీ ఎన్నికల మేనిఫెస్టోలో 15,000కు మించి మిర్చి కొంటా అని చెప్పారు. సరే 15,000 కాదు 23,000కి అమ్మి మిర్చి దొడ్డు మిర్చి అది ₹1,00,000 దాకా అమ్మింది నిన్న పోయిన సంవత్సరం. అది ₹1,00,000 అమ్మింది, ఇప్పుడు 25,000 పడిపోయింది. ఇది 25,000కి అమ్మింది 11,000 పడిపోయింది. వరంగల్ జిల్లాలో రైతులు దెబ్బతింటే ఎకరాన 10,000 మనసున్న మహారాజు కేసీఆర్ గారు ఇచ్చారు. అప్పుడు నన్ను 10,000 కాదు 25,000 ఇవ్వాలని మాట్లాడారు. చేసి రైతులంతా కూడా ఆవేదన చెందుతారు. తెలంగాణ మిర్చి రైతులు కాదు ప్రతి రైతు ఆవేదన చెందుతారు. నీళ్లు లేక, కరెంటు లేక, పెట్టుబడి లేక ఆవేదన చెందుతారు. యూరియా ఘోరమైన పరిస్థితి. 10 ఏళ్లలో యూరియా ఎప్పుడైనా ఈ పరిస్థితి ఉన్నా మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పులు ఎట్లా పెట్టుకున్నారో మళ్ళీ చెప్పులు పెట్టుకుంటారు యూరియా బస్తాల కోసం. సిగ్గు తెచ్చుకో. నాకు సెంట్రల్ గవర్నమెంట్లో మంత్రులందరూ కూడా సంబంధం ఉన్నది. మొన్న మాట్లాడినాం. ఇంకా మంత్రులందరూ కేంద్ర మంత్రులకు సంబంధం ఉన్నామన్నాం. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇంతవరకు రమణారెడ్డి గారు చెప్పినట్టు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెట్టుకోవాలి. మార్కెట్ ఉన్నది, మార్కెట్ ద్వారా కొని 25,000 ప్రభుత్వానికి కొంత లాస్ అయినా భరించు. ఇప్పటివరకే బోనస్ 103 కోట్లు పడాలి, ఇంతవరకు పల్లె. రైతు బంధు పల్లె. దయచేసి మిర్చి రైతులైనా ఆదుకో. 25,000 మార్కెట్ ద్వారా కొని ఏర్పాటు చేయి. కేంద్రం కూడా దిగి రావాలి దయచేసి. కేంద్రం కూడా అదొక బోకస్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ఇదే ఆంధ్రప్రదేశ్లో నిన్న మొన్న 3 రోజులు బట్టి ఏపీ ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ పెట్టాను మిర్చి రైతులు. వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి అని. నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా, వాళ్ళు తీసుకుంటా, వీళ్ళు తీసుకుంటా, ఆడ తిరుగుతాను. కరీంనగర్లో వాళ్ళ మీద తీసుకుంటా. కేసీఆర్ తిరుగుతాయితే ప్రజలు ఉంటునే పరిస్థితి లేదు. ఇలా ములుగు నుంచి ఒక రైతు వచ్చాడు, నర్సంపేట నుంచి రైతు ఆవేదన చెప్పాడు, భూపాల్పేట నుంచి ఒక రైతు ఆవేదన చెప్పాడు, వర్ధనపేట నుంచి ఒక రైతు ఆవేదన చెప్పాడు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత మంచిగుండే రైతులు. ఆయన రైతులు ఒట్లు కూడా కొని ప్రతి కింటాకు ఉన్నాడు, పెట్టుబడి ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. మీరు వచ్చినాక దరిద్రం అయిపోయింది అని రేవంత్ వచ్చినాక దరిద్రం. మేమంతా కాంగ్రెస్కి ఓటేసినాం అంటారు వాళ్ళందరూ. మేము కాంగ్రెస్కి పొరపాటు చేసినాం. అవస్థ చెందుతాను. దయచేసి రైతులు పెట్టుబడి మందం ఉండలే. మార్కెట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ముందుకు రావాలి. ఇద్దరు కలిసి కొనాలి. 25,000 క్వింటాలు కొనేదానికి వదిలిపెట్టేది లేదు. ఎంతకైనా పోరాటం. మేము ఇప్పుడు 15 రోజుల బట్టి ఓపికపడ్డాం. ఏదైనా కొద్దిగా దిగి వస్తుందేమో అని మొదలు మేము దిగి రైతుల తరఫున మాట్లాడితే అరే వెంబడే పడతా 15 రోజులు అవస్థ పడతా అంటే